హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూసే రెసిపీ అయితే చికెన్ రోస్ట్ ఆంధ్రా స్టైల్. సో ఇదైతే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అయితే ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాం రండి. ఈ చికెన్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పట్టా లవంగాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిగుడ్లు. నేను ఈ రెసిపీకి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకొని చికెన్కి అయితే బాగా పట్టించుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోండి. సో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతారు. పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకుంటే బెటర్ అని నా సజెషన్. సో ఈ చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 minutes to 1 hour అయితే మనం పక్కన పెట్టుకోవాలి చికెన్ని. వన్స్ చికెన్ అంతా మ్యారినేట్ అయిన తర్వాత మనమైతే ఒక గిన్నెలో ఆయిల్ అయితే తీసుకుంటాము. ఈ ఆయిల్ని హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటాము. ఈ ఆయిల్ అయితే మీకు చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో ఎంత సరిపోద్ది అనుకుంటే అంత తీసుకోవచ్చు. అంటే చికెన్ బాయిల్ అవ్వడానికి కావాల్సిన ఆయిల్ని మనం తీసుకోవాలి. ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీస్గా ఈ ఆయిల్లో అయితే వేసుకుంటాము. మనకి బాగా డ్రై అయ్యేదాకా అయితే మనం వేయించుకోవాలి చికెన్ని. సో అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కుదిరితే హాఫ్ బాయిల్ అయినా చేసి పెట్టుకోవచ్చు. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకొని మళ్ళీ మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడు మీరు ఇంకొకసారిగా వేయించుకుంటే మీకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాగా ఫ్లేవర్ అదంతా కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడైతే. మనం ఇక్కడైతే చూడొచ్చు ఎలా వస్తుందో చికెన్ అనేది. ఫుల్ రెడిష్గా క్రిస్పీ అండ్ టేస్టీగా అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు ఎంత బాగా వస్తుందో. మనం ఇలా చికెన్ వేయించుకునేటప్పుడు కొన్ని చిల్లీస్ కూడా, అంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకొని ఈ నూనెలో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే ఫైనల్గా మనం చికెన్ అయితే బయటికి ఎప్పుడు తీస్తామో అప్పుడు ఒక 30 seconds ముందు కానీ లేదంటే ఒక 1 minute ముందు కానీ మనమైతే యాడ్ చేసుకుంటాం ఇక్కడ.
కొంచెం కరివేపాకు అయితే తీసుకొని ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసుకున్నాను, అంటే ఆయిల్లో వేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్లో వేసుకున్నప్పుడు ఏంటంటే దానికి మంచి ఫ్లేవర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. అలాగే మనకి ఈ చిల్లీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఈ రెసిపీ అయితే మీకు చాలా ఈజీ చేసుకోవడానికి. అండ్ ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా వెంటనే ఏదన్నా చేయాలనుకుంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు చూడొచ్చు మనకి చికెన్ ఎలా వచ్చిందో, ఎంత క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చింది. సో దీన్ని ఇంకా డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకొని అయితే తినేయచ్చు. అలాగే ఇది మన స్నాక్స్గా కానీ లేదంటే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టున్నాయి, లైక్ మటన్ బిర్యానీ, రొయ్యల వేపుడు, నెత్తళ్ళ పులుసు. సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను ఏ కంటెంట్ పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే అది మీకు వస్తుంది. అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియోని అయితే. సో మీకైతే బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. సో అలాగే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది కానీ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ప్లీజ్ వాళ్ళకైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.